అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 23 ఒక యోగి ఆత్మకథ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి 23 చాప్టర్ విశ్వవిద్యాలయ పట్ట ప్రాప్తి. సో మన యోగానంద గారికి డిగ్రీ సర్టిఫికెట్ అనేది ఏ విధంగా ఆయన చేతుల్లోకి వచ్చింది అనే దాని గురించి ఈ చాప్టర్ ఉంటుంది. సో మన యోగానందుడు ఇప్పుడు పాంతి వసతిగృహంలో ఉంటున్నారు శ్రీరాంపూర్లో. అక్కడ కలకత్తా విశ్వవిద్యాలయానికి ఒక బ్రాంచ్ అనేది శ్రీరాంపూర్లో స్టార్ట్ చేశారు. సో శ్రీరాంపూర్లోనే ఉంటూ ఒక గురువుగారికి దగ్గరలో ఉంటూ ఒక వేరే వసతిగృహంలో ఉంటూ ఇంకొక ఫ్రెండ్తో ఆ ఇద్దరు కలిసి అక్కడ ఉంటున్నారు. అట్లా కాలేజీకి వెళ్తా ఒక పక్క నుంచి కొంత టైము మన గురువుగారి దగ్గరికి వెళ్తాం. అక్కడ ఆ విధంగా జరుగుతుంది. అండ్ కాశీ వెళ్ళొచ్చారు ఈ మధ్య. ఇప్పుడు ఇక ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి అనమాట. కాశీ నుంచి కూడా ఆయన త్వరగా రావడానికి కారణం కూడా అదే, ముందుగా వచ్చేసారు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. సో అట్లా వచ్చేసిన తర్వాత ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు డిగ్రీ, ఆ టైంలో డిగ్రీ చదవడం లేదా అనేది ఏ విధంగా ఉండేదంటే, వాళ్ళు ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి ముందు ఇంటర్నల్గా ఎగ్జామ్స్ కొన్ని కాలేజ్ వాళ్ళు పెడతారు. ఇప్పుడు మనకి అట్లా లేవు. అయితే ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ప్రతి సబ్జెక్ట్కి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళు అర్హత ఉంటుందన్నమాట. అండ్ దట్టు రాసినటువంటి ఏ ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయినా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు. సో ఆ విధంగా రూల్స్ అనేవి ఉండేవి అన్నమాట. సో మొదట ఇంటర్నల్గా కొన్ని ఎగ్జామ్స్ పెడతారు, ప్రతి సబ్జెక్ట్లోనూ ఎగ్జామ్స్ పెడతారు. ఆ ప్రతి టెస్ట్లోనూ వాళ్ళు పాస్ అయితేనే, లోకల్ ఆ కాలేజ్ టీచర్స్ పెట్టే ఎగ్జామ్లో పాస్ అయితేనే వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి అర్హత వస్తుంది అనమాట. అలా ప్రతి ఎగ్జామ్లోనూ పాస్ అయితేనే, ఏ ఒక్క ఎగ్జామ్లో పాస్ అవ్వకపోయినా వాళ్ళు రాయడానికి లేదు. మళ్ళీ మొత్తం ఇయర్ చదవాల్సి ఉంటుందన్నమాట. సో అది అక్కడ ప్రొసీజరు. అది కలకత్తా విశ్వవిద్యాలయం వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇక శ్రీరాంపూర్ అనేది ఆ కాలేజ్ యొక్క బ్రాంచ్ కాబట్టి అక్కడ రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తున్నాయి అన్నమాట. అయితే మన యోగానంద గారు ఎక్కువగా టైం స్పెండ్ చేయట్లేదు, కాలేజీకి రావట్లేదు కాబట్టి అక్కడ ఆ కాలేజీలో ఉన్నటువంటి, డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి తత్వశాస్త్ర టీచర్ ఒక ఆయన, ఈయనంటే అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట. ఎప్పుడు చూసినా తిడతా ఉంటాం యోగానంద గారిని, ఎందుకు నువ్వు కాలేజీకి సరిగ్గా రావట్లేదు, నువ్వు అసలు ఫెయిల్ అయిపోతావు, ఇట్లా అయితే తత్వశాస్త్ర ఫిలాసఫీలో మాత్రం గ్యారంటీ ఫెయిల్ అయిపోతావు అని చెప్పేసి ఆయన శపించడం లాగా చేసేవాళ్ళు అనమాట. మన యోగానంద గారేమో ఒకసారి ఎగ్జామ్స్ మామూలుగా అదే ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్లో పేపర్లో మామూలుగా ఎగ్జామ్ పెట్టేశారు. ఫిలాసఫీ పేపర్ ఎగ్జామ్ పెట్టారనమాట. మామూలు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అట్లా ఫిలాసఫీ ఎగ్జామ్ రోజు ఈయన ఏం చేశారు, కొంచెం ఎప్పుడు ఆయన బాగా చేస్తున్నారు కదా, సో ఆయన సంథింగ్ నన్ను ఎప్పుడు తిడుతున్నారు, నేనంటే అసలు ఇష్టం ఉండట్లేదు కదా, కాబట్టి అని చెప్పేసి ఆయన ఒక ఆలోచనతో, ఒక తెలివిగా ఆయన ఏం చేశారు అంటే, ఆయన రాసినటువంటి ఎగ్జామ్లో ఈయన పేరు అనేది ప్రస్తావించలేదు అనమాట. ఎక్కడ జస్ట్ పేరు పెట్టకుండా ఎక్కడో ఒక చోట ఆయన రోల్ నెంబర్ మాత్రం చిన్నగా వేశారనమాట. అయితే ఇక్కడ ఈ పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసుకుందాం అని చెప్పేసి మన ముకుందుడు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి తత్వశాస్త్ర ఫిలాసఫీ టీచర్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి సార్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చెప్పరా అంటే, ఆయన అంటారు, నువ్వు గ్యారంటీ ఫెయిల్ అయిపోయావులే, వెళ్ళిపో అంటారు. కాదు సార్ ఒకసారి పేపర్ చూస్తాను, ఎన్ని వచ్చినాయి మార్క్స్ చూసుకోవాలి అంటారనమాట. సరే అని చెప్పేసి చూస్తారు. పేపర్ చూస్తే ఆయనకి ఎక్కడ పేపర్ కనిపించదు, ఈయన రాసింది. నీ పేపర్ లేదు ఇక్కడ, అసలు నువ్వు ఎగ్జామ్ రాసావా, నువ్వు ఫెయిల్ అయిపోయాలో వెళ్ళిపో అంటారు. కాదు సార్ నేను చూసుకొని ఒకసారి అంటారనమాట. సరే అని చెప్పేసి ఇబ్బందికరంగానే చూసుకో అంటారు. చూస్తే ఇదిగో ఇదే నా పేపర్ అని చెప్పేసి తీస్తారనమాట. తీస్తే అక్కడ ఏంటి అంటే మ్యాథ్స్ ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులే వచ్చినాయి అనమాట ఆయన రాసినటువంటి ఆ పేపర్లో. సో ఇక్కడ ఏంటి అంటే ఆయన తెలివి అక్కడ పనిచేసింది. ఏంటి, ఆయన పేపర్ మీద ఆయన పేరు ప్రస్తావించకుండా జస్ట్ నెంబర్ ఎక్కడో వేశారు. దానివల్ల ఈయన మామూలుగా చూసుకుంటా కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో అట్లా పాస్ అవ్వడం జరిగింది ఫిలాసఫీలో. అలాగే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్తో ఇంటర్నల్గా పెట్టినటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా పాస్ అయిపోయాడు మన
ముకుందుడు. ఇక ఫైనల్ ఎగ్జామ్కి రెడీగా ఉన్నాడనమాట. సరే ఇంకా మామూలుగా మనకి మన ముకుందుడు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళడం అలవాటు కదా. అలా మరుసటి రోజు కొన్ని ఫ్లవర్స్ తీసుకుని మన యుక్తేశ్వర గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యుక్తేశ్వర గారు అడుగుతారు, ముకుందా ఎగ్జామ్స్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి నీకు, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసి నీ దగ్గరలో ఉన్నాయి అనుకుంటా కదా అంటే, ఇంకా 5 days ఉన్నాయి గురుదేవా అంటారు. నువ్వు రాస్తున్నావు కదా, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, త్వరగా వెళ్ళిపోయి ఈరోజు అక్కడ నీకు ఒక ఫ్రెండ్, ఆ వసతి గృహంలో ఉన్నటువంటి నీతో కలిసి ఉంటున్నటువంటి ఫ్రెండ్ నీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు. మన భగవంతుడు ఆయన ప్రేరణ ఇస్తారు నీకు హెల్ప్ చేసేలాగా. నువ్వు బాగా చదవాలి, బాగా రాయాలి, కంపల్సరీ ఎగ్జామ్కి నువ్వు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారు. ముకుందుడికేమో డీలా పడిపోతాడు. గురుదేవా నా అవుతుందంటారా, నేను ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశాను కదా అని చెప్పేసి మళ్ళీ డౌట్ పెడతాను అనమాట. అప్పుడు యుక్తేశ్వర గారు మోటివేషన్గా చెప్తారు, ఎప్పుడైనా మన భగవంతుడు ఏ పరీక్షలో అయినా నిన్ను ఫెయిల్ చేశాడా అని అడుగుతారు. లేదు గురుదేవా అంటే, మరి ఇంకా ఇప్పుడు ఎందుకు డౌట్ పడుతున్నావు, డెఫినెట్గా నువ్వు డిగ్రీ తీసుకుంటావు, నమ్ము, నువ్వు వెళ్ళి ఎగ్జామ్స్ రాయి, నీకు నీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు, అతనితో పాటు ఉండు అని చెప్పేసి చెప్తారనమాట. ఇక తప్పేదేం లేక మన ముకుందుడు వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్, అతను ఆల్రెడీ టాపర్ అనమాట, కాలేజ్ టాపర్, కాకపోతే ఈయన కోర్స్ వేరు, ఆయన కోర్స్ వేరు అయినప్పటికీ ముకుందుడికి ఆయన హెల్ప్ చేస్తారనమాట. ఇదిగో కొన్ని అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఇవి రావచ్చు, గెస్ చేస్తాం కదా మనం, ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది గెస్ చేస్తాం, ఇది రావచ్చు, అట్లా ఆయన గెస్ చేసినటువంటి క్వశ్చన్స్ ఆయన ఏదైతే అనుకున్నాడో వాళ్ళ ఫ్రెండ్, అవన్నీ కూడా ముకుందుడికి చెప్తాడు. సో ఇవి వచ్చే అవకాశం ఉంది, ఈ పేపర్లో ఇది వచ్చే అవకాశం ఉంది, ఆ విధంగా చెప్తాడనమాట. అయితే ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ అవుతారు, కొన్ని క్వశ్చన్స్ చెప్తాడు, ఆ విధంగా చక్కగా ఎగ్జామ్ పేపర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు. అక్కడ కొన్ని ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ గురించి కాకుండా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏదైతే ప్రశ్నలు ఇదిగో ఇవి ఇంపార్టెంట్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడో అవే ప్రశ్నలు రావడం, ఈయనకి కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. పేపర్ చూడంగానే గురువుగారు చెప్పిన జోస్యం నిజమవుతుంది, అతను ఏదైతే చెప్తున్నాడో అదే ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఇక్కడ అని చెప్పేసి ఈయన ఇక ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. అయితే బయటకు వచ్చేసిన తర్వాత, పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఈయనకి ఒక డౌట్ వస్తుంది. పేపర్ చూస్తే ఉందండి, ఏ సెక్షన్స్ ఉంటాయి కదా, సెక్షన్స్లో ఏ ఆర్ బి అనేది ఉంటుంది. ఒక సెక్షన్లో ఇది కానీ రాయండి, ఒక క్వశ్చన్ ఇచ్చేసి రెండు ఇస్తాడు ఆప్షన్స్, ఆ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. అలా 4 సెక్షన్స్ ఉన్నాయి, ఏబిసి రాయాలి. కానీ మన ముకుందుడు ఏం చేశాడు, ఏబిసిడిల్లో ఏబి అంటే ఒకే సెక్షన్లో ఏలోనే 2 రాసేస్తారనమాట. అలా మొత్తం రాయాల్సింది 4 అయితే 3 క్వశ్చన్స్కే ఆన్సర్స్, అంటే ఈ 3టికే మార్క్స్ పడేలాగా ఈయన రాయడం జరిగింది. ఇంకొక 30 అది కూడా రాస్తే 36 మార్క్స్ వస్తాయి. కానీ ఈయన రాసిన దానికి 33 మార్కులు, 33 మార్క్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కానీ పాస్ అవ్వాలంటే 35 అబోవ్ ఉండాలి కదా. అయితే ఇక భయపడిపోతాడు. గురుదేవ దగ్గరికి వెళ్ళిపోతారు. నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇలా జరిగింది, నేనేమో ఎలా అనుకున్నాను, కానీ కంగారుతో సరిగ్గా చూసుకోలేక పేపర్ని సరిగ్గా క్వశ్చన్ పేపర్ చదవకపోవడం వల్ల ఇప్పుడు నాకు 33 మార్కులే వచ్చేలాగా ఉన్నాయి అని అంటారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు కాన్ఫిడెంట్గా చెప్తారు, చూడు ముకుందా, సూర్య చంద్రుల యొక్క గతి, వాళ్ళ డైరెక్షన్స్ మారొచ్చేమో కానీ నువ్వు డిగ్రీ పాస్ అవ్వడం అనేది మాత్రం జరగకుండా ఉండదు, కంపల్సరీ జరుగుద్ది. వాళ్ళ డైరెక్షన్స్ అన్నా మారొచ్చేమో, అంత కాన్ఫిడెంట్గా చెప్తారనమాట. అయితే సరే అదే నమ్మకంతో బయటకు వచ్చేస్తాడు మిగతా కూడా చదువుకోవడానికి. అయితే మరుసటి రోజు ఏమైందంటే, ఆ పేపరు ఇంగ్లీష్ పేపర్ తర్వాత ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఏమని, ఇంగ్లీష్ పేపర్కి మాత్రమే 36 నుంచి 33కి పాస్ మార్క్ అనేది కుదించారు అనేది తెలుస్తుంది. వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ని కన్ఫర్మ్ అడుగుతాడనమాట, నిజమేనా ఇలా అంటున్నారు అంటే, అవును అది నిజమే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడనమాట. ఈయన మోకాళ్ళ మీద పడిపోయి భగవంతుడికి దండం పెట్టి ప్రార్థన చేసి, గురుదేవ్ చాలా థ్యాంక్స్ చెప్తారనమాట. ఓకే నేను ఇంగ్లీష్ కూడా పాస్ అవుతున్నాను అనే నమ్మకంతో మిగతా ఎగ్జామ్స్ కూడా బెంగాలీ ఎగ్జామ్ అయితే నీకు
మోటివేట్ అయిన ఒక వ్యక్తి గురించి రాయండి బెంగాల్లో అన్నప్పుడు ఈయన మన యుక్తేశ్వర్ గారి గురించి ఇక పేజీలే రాయేస్తారనమాట. అట్లా ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన కొన్ని ప్రశ్నలు కూడా వాటికి హెల్ప్ అవుతున్నాయి. అవన్నీ కలిపితే ఈయన అది కూడా ఈజీగా పాస్ అయిపోతున్నారు. ఇక తత్వశాస్త్రం ఫిలాసఫీ అయితే ఆల్రెడీ మన యుక్తేశ్వర్ గారు చెప్పే ప్రతిదీ కూడా తత్వశాస్త్రమే కాబట్టి దానికి ఈయన ఆలోచనలు అన్నిటిని జోడించేసి ఆ పేపర్ను కూడా బ్రహ్మాండంగా రాసేస్తారనమాట. అన్నిటిలోకి తత్వశాస్త్రంలోనే ఈయనకి ఎక్కువ మార్క్స్ అనేది రావడం కూడా జరిగిందనమాట. సో అట్లా ఆ పేపర్స్ అన్నీ ఈజీగా పాస్ అయిపోవడం అనేది వాళ్ళ యొక్క ఫ్రెండ్ యొక్క ప్రోత్సాహము మరియు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్తో మన ముకుందుడు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అనేది సంపాదించడం జరుగుతుందన్నమాట. సో 1915 జూన్ నెలలో ఆయన చేతుల్లోకి డిగ్రీ సర్టిఫికెట్ అనేది ఆయన పేరు వెనక డిగ్రీ అనేది చేర్చడం జరిగింది. సో వాళ్ళ ఇక నాన్నగారైతే చెప్పేస్తారనమాట, ముకుంద నువ్వు పాస్ అవుతావు నేను ఎప్పుడు అనుకోలేదు, డిగ్రీ పాస్ అవుతావు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా నవ్వుకుంటారు, హ్యాపీ అవుతారనమాట వాళ్ళ నాన్నగారు. ముకుందుడు వెళ్ళిపోయి వాళ్ళ గురువుగారి పాదాల మీద పడినప్పుడు ఆయన యొక్క ప్రాణశక్తిలో నుంచి ఈయన ప్రాణశక్తిలోకి ఒక బ్లెస్సింగ్స్ అనేది ఆయన ఫీల్ అయ్యారనమాట. ఆ బ్లెస్సింగ్స్కి ఈయన కృతజ్ఞత చెప్తారనమాట ముకుందుడు. గురుదేవుల యొక్క బ్లెస్సింగ్సే నన్ను ఈ విధంగా నిలబెట్టింది, డిగ్రీ సంపాదించేలా చేసింది అని. సో ఇక ఏదో వెనక ఆ భగవంతుడి యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఉండడం వల్లే నేను పాస్ అయ్యాను, సంథింగ్ ఒక సీక్రెట్ అనేది బిహైండ్ ఉంది, అందుకే నేను పాస్ అయ్యాను అనేది ఈయన ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు. ఇంకా మన యుక్తేశ్వర్ గారు చెప్తారనమాట, ఎప్పుడైతే పాదాల మీద పడినప్పుడు యుక్తేశ్వర్ గారు ముకుందా లేగు, భగవంతుడు ఈశ్వరుడు అనుకుని ఉంటాడు, సూర్యచంద్రుల యొక్క స్థానాల్ని మార్చడం కంటే నిన్ను పట్టభద్రుణ్ణి చేయడం అనేది చాలా తేలిక అని చెప్పేసి అందుకే ఇలా జరిగిందిలే అని చెప్పేసి మన యుక్తేశ్వర్ గారు చెప్తారనమాట. సో ఈ విధంగా ముకుందుడు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అనేది సంపాదించడం జరిగింది. సో ఇది చాప్టర్. Thank you so much. Please subscribe to my channel. Thank you.